యువత చూపు ఇక ఉపాధి వైపు. కేవలం చదవడం కాదు, ప్రాక్టికల్గా నేర్చుకోవడమే నేటి ట్రెండ్. దానికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్లోని జాతీయ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ. కార్పొరేట్ ఆఫీసులను తలపించేలా మౌలిక సదుపాయాలు, అధునాతన ల్యాబ్స్, అన్నిటికీ మించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్స్, క్యాంపస్ ప్రత్యేకం. నిపుణులైన ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో సరికొత్త కోర్సులపై శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మరిన్ని విషయాలు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రీజనల్ డైరెక్టర్ రవి మాటల్లోనే విందాం. యువత డిగ్రీలు పూర్తి చేస్తున్నప్పటికీ వాళ్ళలో సరైన నైపుణ్యాలు ఉండడం లేదు. పరిశ్రమలకు కావాల్సిన ఉద్యోగ నైపుణ్యాలు లేకపోవడం వల్ల యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. ఆ లోటును భర్తీ చేసేందుకే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతము నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రీజనల్ డైరెక్టర్ రవి గారు మనతో ఉన్నారు. వాళ్ళు ఏ తరహా శిక్షణలు ఇస్తున్నారు, యువతలో ఏ విధంగా నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు విషయాన్ని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. ప్రస్తుతం నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏ రకాల శిక్షణలు ఇస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఈ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మాది NST అంటాం దీన్ని షార్ట్లో అనమాట. ఇది అండర్ మినిస్టర్ స్కిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో పనిచేస్తుంది. మా దగ్గర మొత్తం 3 రకాల కోర్సెస్ మేము ఆఫర్ చేస్తాం. 2 లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనమాట. లాంగ్ టర్మ్ వచ్చి CTS అంటాము, క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్స్ కి. ఇది ITI ఈక్వలెంట్ కోర్సెస్ నడుపుతాం అనమాట. ఇంకోటి CITS అంటాం. అది ITIలో పనిచేయడానికి ఇన్స్ట్రక్టర్ గా క్వాలిఫై కావడానికి CITS కోర్స్ కంపల్సరీ అనమాట ప్రతి ITIలోను. థర్డ్ ఏమంటే షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ అనమాట. అది అంటే అప్ స్కిల్ రీస్కిల్లింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూత్ అనమాట. దానికి ఇండస్ట్రియల్ వర్కర్స్ అనమాట. అది CTS లో 169 జాబ్ రోల్స్ ఉన్నాయి అనమాట. మన ట్రేడ్ అంటాం ITIలో, లైక్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అట్లా ఉంటాయి అనమాట. అట్లనే CITS లో కూడా 54 జాబ్ రోల్స్ ఉంటాయి అనమాట. షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ వచ్చేసి ఏమో ఇండస్ట్రీ డిమాండ్. అది యాక్చువల్గా ఇండస్ట్రీకి ఏమైతే కావాలో దాన్ని బట్టి మేము షార్ట్ టర్మ్ కోర్స్ డిజైన్ చేస్తాము. ఇప్పుడు CTSకి అయితే వస్తే దానిలో ఏమంటే కోర్సు డ్యూరేషన్ వచ్చి 6 months to 2 years డ్యూరేషన్ ఉంటుంది అనమాట. CITS వచ్చి 1 year డ్యూరేషన్ ఉంటుంది. అది ఏమిటి షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ వచ్చేసి 1 week నుంచి 4 weeks ట్రైనింగ్ ఉంటుంది అనమాట, యాజ్ పర్ ఇండస్ట్రీ డిమాండ్ అనమాట. ఓకే సార్, అంటే దీనికి సంబంధించిన ఫీజు వివరాలు, అర్హతకు సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఎందుకంటే 10th క్లాస్ నుంచి డిగ్రీ, బీటెక్, పీజీలు పూర్తి చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉద్యోగాలు లేక అలా ఉండిపోతున్నారు. అంటే మీ దగ్గర వాళ్ళకు 10th పూర్తి చేసిన వాళ్ళకి ఏ తరహా ట్రైనింగ్ ఉంటుంది, డిగ్రీ పూర్తి చేసుకొని లేదంటే బీటెక్ పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళకి ఏ తరహా ట్రైనింగ్ మీ దగ్గర శిక్షణ ఇస్తున్నారు? ఇప్పుడు ముందుగా చెప్పిన CTS కోర్స్ చెప్పాం కదా, వాటి ఎలిజిబిలిటీ వచ్చి 10th పాస్ ఎలిజిబిలిటీ వాటికి అనమాట. ITI లెవెల్ కోర్సెస్కి అనమాట. 10th పాస్ కొన్ని కోర్సెస్కి అయితే ఇంటర్మీడియట్ 12th పాస్ కూడా ఉందన్నమాట. లైక్ కంప్యూటర్ కోర్సెస్కి ఉందన్నమాట. అట్లనే CITS కోర్స్కి అడ్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు ITI పాస్ ఉండాలి, లేదంటే డిప్లొమా పాస్, లేదా బీటెక్ పాస్ అయి ఉండాలి, కంపల్సరీ అనమాట. అది షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ అయితే బేసిక్ మినిమం క్వాలిఫికేషన్ ITI పాస్ అయి ఉండాలి. దానికి ఫీజుకి సంబంధించిన వివరాలు. ఫీజు అంటే ఇది ఇన్స్టిట్యూట్ ఏంటంటే దిస్ రన్ బై ద మినిస్టర్ ఆఫ్ స్కిల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనమాట. దీనిలో ఏమవుతుందంటే 150 రూపాయలు నెలకు మేము ఫీ ఛార్జ్ లాంగ్ టర్మ్ కోర్సెస్ అనమాట. CTS కానీ CITS కానీ. ప్లస్ ఏమందంటే హాస్టల్కి ఎక్స్ట్రా అనమాట, నెలకు 100 రూపాయలు మేము ఛార్జ్ చేస్తాము. ఫుడ్కి ఏమంటే మెస్ ఛార్జ్ చేస్తే అప్పుడు పే చేయాలన్నమాట. వాళ్ళు గర్ల్ డ్రైన్స్కి అయితే 150 రూపాయలు కూడా ఛార్జ్ పే చేయగల వాళ్ళు. మొత్తం వాళ్ళకి ఫ్రీ అనమాట. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ, హాస్టల్కి ఉండడానికి, వాళ్ళ భోజనం ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు అంతే. ఏంటి సార్ అప్లై చేసే విధానం ఏంటంటే నేషనల్ స్కిల్ ట్రైనింగ్, ఎందుకంటే రాష్ట్రంలో చాలా స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా భారీ ఫీజు వసూలు చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి విద్యార్థులు తెలుసుకోవాలంటే ఎట్లా, వాళ్ళని ఏ విధంగా సంప్రదించాలి, ఏ కోర్సులు ఉన్నాయని వాళ్ళకి తెలుస్తుంది? CTS కోర్స్ చెప్పాం కదా, దానికి అడ్మిషన్ వచ్చి మెరిట్ బేసిస్ మీద వస్తుంది. 10th మెరిట్ బేసిస్ మీద వస్తుంది దానికి అడ్మిషన్ అనమాట. అయితే CITSకి వచ్చి ఏమవుతుందంటే వాళ్ళు ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలి వాళ్ళకి. దానికి లాస్ట్ డేట్ వచ్చి 17th అయిపోయింది. మేము లాస్ట్ టైం రేడియోలో కూడా జంగిల్స్ ఇచ్చాము, మేము పేపర్లో కూడా యాడ్ ఇచ్చాము దానికి అనమాట. మేము అది ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళ మెరిట్ లిస్ట్ వస్తుంది అనమాట. మెరిట్ లిస్ట్ దాన్ని బట్టి వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది వాళ్ళకి, స్టూడెంట్స్కి. అది షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ వచ్చి వాళ్ళకి ఏంటంటే మేము పేపర్ కూడా యాడ్ ఇచ్చాం అనమాట. షార్ట్ టర్మ్ స్కిల్లింగ్కి ఎవరైనా మా ఇన్స్టిట్యూట్ వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటి ఫస్ట్ బేసిస్ మీద అనమాట. దానికి ఎగ్జామ్ ఏమి ఉండదు. దానికి 1 week 2 weeks ట్రైనింగ్ ఉన్న తర్వాత ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేట్ మీ ఇస్తుంది దానికి అనమాట. ఇంకోటి ఏమంటే మీకు సర్టిఫికేట్, గ్లోబల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్. అంటే ఇక్కడ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుని సర్టిఫికేట్ తీసుకుని పోతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా తీసుకోవచ్చు. దానికి గ్లోబల్ డిమాండ్ దానికి ఉందన్నమాట, వాల్యూ ఉంది. అయితే ఇప్పుడు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి వసతి అన్నారు కదా, ఇక్కడ ఇన్ ప్రెమిసెస్ లో ఉంటుందా ఎక్కడ సార్ వాళ్ళకి? ఇప్పుడు మాకేమో ఇది విద్యానగర్ క్యాంపస్ అనమాట. ఇది ఇందులో 2 ఇన్స్టిట్యూట్స్ మా దగ్గర ఉన్నాయి. ఒకటి విద్యానగర్ ఇన్స్టిట్యూట్ జనరల్ అనమాట, ఇంకోటి ఏమో విమెన్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ రెండింటికి మాకు హాస్టల్ ఇక్కడ క్యాంపస్ లో ఉంది. మాకు బాయ్స్ సపరేట్గా ఉంది, గర్ల్స్ సపరేట్గా బ్లాక్ ఉంది అనమాట. గర్ల్స్కి వచ్చేమో ఒక 100 మంది కెపాసిటీ ఇక్కడ ఉంది హాస్టల్ ఫెసిలిటీ. బాయ్స్కి వచ్చేమో ఆల్మోస్ట్ 500 కెపాసిటీ మా దగ్గర ఉంది అనమాట. రామంతపూర్కు క్యాంపస్ మాది ఉంది
ఉంది. అక్కడ గర్ల్స్కి వచ్చి ఒక 100 మంది కెపాసిటీ ఉందన్నమాట, బాయ్స్కి వచ్చి ఒక 150 వరకు కెపాసిటీ ఉందన్నమాట. కొత్త హాస్టల్ కట్టడానికి మేము ప్రపోజల్ స్టార్ట్ చేశాం మేము. ఓకే సార్, కో ఎడ్యుకేషన్ అంటే సార్ ఎట్లా గర్ల్స్ సెపరేట్ శిక్షణ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? గర్ల్స్ ఇన్స్టిట్యూట్, ఉమెన్ ఇన్స్టిట్యూట్ మాత్రం ఓన్లీ గర్ల్స్ అనమాట. అది జనరల్ ఇన్స్టిట్యూట్ మాత్రం కో ఎడ్యుకేషన్. అది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 3 ఇన్స్టిట్యూషన్ సంబంధించి అడ్మిషన్ వేరేనా సార్? ఎట్లా తీసుకోవాల్సిన విధానం? సేమ్ కోచింగ్, దానికి సంబంధించిన వివరాలు పేపర్ యాడ్ ఇస్తాం మేము అనమాట. 3 కోర్సెస్కి. అది సిటిఎస్ కోర్సెస్కి అయితే, అది సిఐటీస్కి అయితే కామన్ గివెన్ బై మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. తెలుగు రాష్ట్రాల్లో ఉందా సార్ దీనికి సంబంధించినది? తెలుగు రాష్ట్రాల్లో 2 ఉన్నాయి అనమాట. ఆంధ్రలో వైజాగ్ ఉంది, ఇన్స్టిట్యూట్ మాది ఉంది. తెలంగాణ 3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనమాట. ఈ వైజాగ్ లకు సంబంధించిన వివరాలు ఏంటి సార్? వైజాగ్ లో 2 కోర్స్ ప్లస్ నడుస్తుంది, టెంపరీ అకామిడేషన్ నడుస్తుంది అక్కడ. ప్లస్ కొత్త మాకు ల్యాండ్ కూడా అలాట్ అయిపోయింది, అక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ స్టార్ట్ చేస్తారు గవర్నమెంట్. ప్రస్తుతం ఈ విద్యానగర్ రామంతపూర్ సంబంధించిన క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? ఎంత ప్రెమిసెస్ లో ఉంది బిల్డింగ్స్? విద్యానగర్ వచ్చేమో 33 ఎకరాల క్యాంపస్ అండి. ఇది దానిలో 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనమాట. దీనిలో మాకు ట్రైనింగ్ బ్లాక్ ఉంది, అడ్మిన్ బ్లాక్ ఉందన్నమాట, హాస్టల్ ఫెసిలిటీ, మెస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇంకోటి ఏమంటే ఇక్కడ మా దగ్గర అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మధ్యాహ్నం భోజన పథకం కింద ఈసీఎల్ వాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తారు స్టూడెంట్స్ అనమాట. సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇస్తారు అనమాట. మధ్యాహ్నం భోజనం వాళ్ళు ఏం పే చేయరు స్టూడెంట్స్ అనమాట, అది ఫ్రీ అనమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి నైట్ డిన్నర్ కి మాత్రం వాళ్ళు పే చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మీకు కంపెనీస్ కి టై అప్ ఉంటుందా సార్? ఎట్లా ఇక్కడ ట్రైనింగ్? మాకు చాలా కంపెనీస్ టై అప్ ఉంది ఇక్కడ. వాళ్ళకి ఏంటంటే ప్లేస్మెంట్ కు మేము సపోర్ట్ చేస్తాం. మాక్సిమం ప్లేస్మెంట్ మేము చేయాలి బిఫోర్ దే లీవ్ ద క్యాంపస్ అనమాట. అది పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి అంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ రన్ బై ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ దీనికి వాటికి తేడా ఏంటి సార్? స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి టాస్క్ ఆధ్వర్యంలో కొన్ని నడుస్తున్నాయి, ఆ విధంగా ఇక్కడ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కదా, ఇది ఏంటి సార్ తేడా? స్టేట్ గవర్నమెంట్ నడిచేది ఏంటంటే వాళ్ళు ఐటీ అంటాం బేసికల్గా అనమాట. అంటే సిటీస్ కోర్స్ నడుపుతారు వాళ్ళు, 6 months నుంచి 2 year డ్యూరేషన్ వాళ్ళ వరకు అనమాట. ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ కోర్స్ అని చెప్పాను, సిఎస్ కోర్స్ చెప్పాం కదా, అది మేము మాత్రమే నడపగలం అనమాట. స్టేట్లో అది ఇన్స్టిట్యూట్ లేదు దానికి. ప్లస్ షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ కూడా మాది కొంచెం అడ్వాన్స్ కోర్సెస్ ఉంటాయి మాది కంపేర్ టు స్టేట్ గవర్నమెంట్. అవి ప్లస్ ఇక్కడ మా దగ్గర ఫ్యాకల్టీ కూడా ట్రైనింగ్ అబ్రాడ్ అనమాట. జర్మనీ, జపాన్ ట్రైన్ అయిన ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా మాకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్ని ఉన్నాయి మా దగ్గర. మోర్ ఓవర్ మాది ఏంటంటే ట్రైనింగ్ మాది ఫోకస్ ఏమంటే 30% థియరిటిక్ బేస్ అనమాట, 70% స్కిల్ బేస్ మాది. వాళ్ళకి ఏమంటే ఇండస్ట్రీ రెడీనెస్ గా వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ పంపిస్తాం ఇండస్ట్రీకి అనమాట, జాబ్. ఓకే సార్, కరికులం ఏ విధంగా ఉంటుంది సార్? ఎందుకంటే ఆల్రెడీ కొంత చదువుకొని వస్తారు కదా పిల్లలు, ఎడ్యుకేషన్ అంటే యూత్ కానీ స్టూడెంట్స్ కానీ, అక్కడ దానికి సంబంధించి ఇక్కడ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వడానికి కరికులం ఏ విధంగా డిజైన్ చేస్తారు, ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రీషియన్ క్రియేట్ చేసినాం అనుకోండి, అది ఒక 12 hours per year కోర్స్ ఉంటుంది అనమాట, 2 years కోర్స్ డ్యూరేషన్. అది దానిలో 30% మాత్రం థియరీ చెప్తాం వాళ్ళకి అనమాట, 70% వాళ్ళని హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకోవాలి వాళ్ళు. 12 hours ఏమవుతుందంటే ఒక 150 hours ఓజీటీ ఉంటుంది, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇండస్ట్రీ పంపిస్తాం స్టూడెంట్స్ అనమాట. ఇండస్ట్రీకి పోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ యాక్చువల్ మిషన్ మీద పనిచేస్తారు వాళ్ళు. రేపు ఎంప్లాయ్మెంట్ పోయినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీ సేఫ్ నామ్స్ వాళ్ళకి ఐడియా ఆల్రెడీ ఉంటుంది అనమాట. ఓజేటీ వలన 5 years కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు, దానికి ఐడియా ఉంటుంది వాళ్ళకి. ఆ మిషన్ హ్యాండ్లింగ్ చేయడం వాళ్ళకి ఏమి కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. డిసిప్లిన్ కూడా ఎలా మెయింటైన్ చేయగలరు వాళ్ళు. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు లక్ష్యం ఏంటి, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ విధంగా రన్ అవుతుంది? విద్యాన్ క్యాంపస్ వచ్చి 1943 ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. రామంతపూర్ వచ్చి 78 ఎస్టాబ్లిష్ చేయింది అనమాట. ఇది ఇనిషియల్ మా ఫోకస్ ఏమంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అనమాట, సిఐటీస్ కోర్స్ రన్ చేయడానికి. మేము కూడా సిటీస్ కోర్స్ స్టార్ట్ చేసాం, ఐటీఎల్ కోర్స్ అనమాట. అంటే మా స్టూడెంట్స్ ఏం చేస్తారు, సిఐటీఎల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నేర్చుకున్న దానికి డెలివరీ చేయడానికి ఐటీపీలో కూడా చెప్తారన్నమాట క్లాసులు. అది అసెస్మెంట్ మా దగ్గర ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు క్లాసులు, సబ్జెక్ట్ వైజు, డెలివరీ మెకానిజము అంతా మేము అసెస్మెంట్ చేస్తారనమాట. ఇది మా ముఖ్య ఉద్దేశం అనమాట. ఫ్యాకల్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? మొత్తం అంటే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వ్యవస్థ ఏ విధంగా ఉంది? మాది ఫ్యాకల్టీ అంటే రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే మాకు ఇన్స్ట్రక్టర్ పోస్ట్ ఉంటుంది అనమాట, ఇనిషియల్ టీచింగ్ పోస్ట్ అని, తర్వాత ట్రైనింగ్ ఆఫీసర్ పోస్ట్ ఉంటుంది అనమాట. త్రూ ఎస్ఎస్సి వస్తారన్నమాట రిక్రూట్మెంట్ అనమాట. వాళ్ళు మొత్తం కంప్లీట్ స్క్రీనింగ్ ఉంటుంది అనమాట, అడ్మిన్స్ వస్తారు వాళ్ళు. ట్రైనింగ్ ఆఫీసర్ అండ్ అబోవ్ వాళ్ళు ఏమంటే యూపీఎస్సీ వస్తారన్నమాట వాళ్ళు. దాన్ని బట్టి క్వాలిటీలో మాకేం కాంప్రమైజ్ కాదనమాట. దట్ వెల్ ట్రైన్, వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అనమాట వాళ్ళు, ఫ్యాకల్టీ మాత్రం. స్కిల్ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ఎక్కువగా ప్రియారిటీ ఇస్తాం, 70% అని అన్నారు. ఎక్కడ సార్ వాళ్ళని పిల్లల్ని అంటే అకాడమిక్ సంబంధించి ఇక్కడే శిక్షణ పొందుతారు? ప్రాక్టికల్ సంబంధించి ఎట్లా? మా దగ్గర వర్క్ షాప్స్ ఉంటాయి అనమాట, ప్రతి ల్యాబ్ అటాచ్ వర్క్ షాప్స్ ఉంటుంది, అక్కడే వాళ్ళు ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ ఉందనుకోండి, టిగ్ వెల్డింగ్ ఉంటుంది అనమాట. మార్నింగ్ వాళ్ళకి థియరీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టిగ్ వెల్డింగ్ ప్రాక్టీస్ చేస్తారన్నమాట వాళ్ళు. అట్లా మిగ్ వెల్డింగ్ ఉంటుంది, సిఎన్సీ ఉంటుంది అనమాట, టర్నర్ వాళ్ళకి, మెషినిస్ట్ వాళ్ళకి. అట్లా ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఏముందంటే ఆ వైరింగ్, ప్యానల్ రిపేరింగ్ ఉంటుంది అనమాట. సోలార్ టెక్నీషియన్ వాళ్ళకి ప్యానల్ ఇన్స్టాల్ చేయడం అంతా. అలా ప్రతి ట్రేడ్కి రిలవెంట్ ప్రాక్టీస్ ఇక్కడే ఉన్నట్టు ఉంటాయి అనమాట. ఓన్లీ ట్రేడ్ లోనే ట్రైనింగ్ వేరే ఇంకా ఏ టెక్నికల్ కోర్సులకు సంబంధించిన వివరాలు అంటే ఏ అంశాల్లో శిక్షణ ఇస్తారు? ఏ దానిలో మా దగ్గర ఏమంటే కొత్తగా కోర్స్ లాంచ్ అయింది, లాస్ట్ లాంచ్ చేసిన మినిస్ట్రీ అనమాట. ఏ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోర్స్ అనమాట. అది
అది 2 year డ్యూరేషన్ దానికి. దానికి కూడా మా దగ్గర అడ్మిషన్స్ ఉన్నాయి. అడ్మిషన్స్ ఫుల్ అయిపోయింది దానికి లాస్ట్ అనమాట. ఇయర్ కూడా ఇంక్వైరీ బాగా వస్తున్నాయి. మా దగ్గర కొత్త కోర్సు చెప్పడానికి మాకేమో దగ్గర ఏముందంటే ఏ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కొత్త కోర్సు స్టార్ట్ చేశాము. సోలార్ టెక్నీషియన్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ కోర్స్ మా దగ్గర ఉందన్నమాట, టెక్నీషియన్ సెమీ కండక్టర్ కోర్స్ ఉంది మా దగ్గర రవంతాపూర్లో, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ కోర్స్ మీద నడుస్తుంది అనమాట. కొత్త కోర్సు స్టార్ట్ చేశాం. టెక్నాలజీ ఎంతో పెరిగింది సార్. కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, భారీగా ప్రొడక్షన్ చేయడానికి కూడా మెషినరీస్ వస్తున్నాయి. కానీ ఆ మేరకు ఎంప్లాయ్మెంట్ ఎందుకు దొరకట్లేదు సార్? ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. గ్యాప్ ఏంటి సార్? ఎందుకు పిల్లలకి ఎక్కువగా గ్యాప్? మెయిన్ రీజన్ ఏంటంటే మెజార్ స్టూడెంట్ మా వాళ్ళు నార్త్ నుంచి వచ్చారన్నమాట. ఇక్కడ అంతా అడ్మిషన్స్ ఎక్కువ అనమాట. వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని మేము ఏం చేస్తామంటే ఇయర్ నార్త్ నుంచి కంపెనీ పిలిపిస్తామంటే క్యాంపస్కి అనమాట. సో దట్ నార్త్ వాళ్ళకి అక్కడ జాబ్ నార్త్లో వస్తాయి అనమాట, సౌత్ వాళ్ళకి ఇక్కడ సౌత్లో జాబ్స్ వస్తాయి. ప్రస్తుతం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కంపెనీస్ అంటే ప్లేస్మెంట్స్ సంబంధించిన వివరాలు ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయేటప్పుడే వెంటనే పిలుస్తారా ఏంటి? దానికి సంబంధించి ప్రస్తుతానికి 3 నుంచి కలిపి 875 మంది ట్రైనింగ్ అవుతున్నారు అనమాట. మేమేం చేస్తాం, మా మోటివ్ ఏమంటే ఎగ్జామినేషన్ జనరల్ గా జూలై ఆగస్ట్ ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకి. మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం ప్లేస్మెంట్ అనమాట. అప్పటి వరకు వాళ్ళకి కొంత సబ్జెక్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి అనమాట. స్కిల్ కొంత గెయిన్ చేస్తారు అప్పటికనమాట. క్యాంపస్ డ్రైవ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఫేస్ ఇంటర్వ్యూ అనమాట. వాళ్ళు కంపెనీ వాళ్ళది ఇంటర్వ్యూ ఫేస్ చేయగలరు వాళ్ళు, టెక్నికల్ గా కానీ మళ్ళీ సబ్జెక్ట్ పరంగా కానీ. ఓకే సార్, ఇది నేషనల్ ప్రోగ్రామ్ కదా సార్, ఇది నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది. నేషనల్ వైడ్ గా తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ హైదరాబాద్ లో కానీ, రామంతపూర్ విద్యానగర్ సంబంధించి, లేదంటే వైజాగ్ లో కానీ తీసుకున్న విద్యార్థులకు సంబంధించిన ప్రతిభ ఏ విధంగా ఉంటుంది సార్? చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి అనమాట. స్కిల్ కూడా మేము లాస్ట్ టైం తీసుకున్న ఫీడ్బ్యాక్ తీసుకున్న ఇండస్ట్రీ నుంచి ట్రైనర్స్ స్టూడెంట్స్ దగ్గర సబ్జెక్ట్ చాలా బాగుంది, స్కిల్ బాగుంది అన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ అనమాట. ఇది ఇండస్ట్రీ ఇచ్చిన ఫీడ్బ్యాక్, మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ కాదు. అదే సార్, ఏ విధంగా ఉంటుంది సార్ వాళ్ళకంటే? ఇప్పుడు ట్రేడ్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇక్కడ పూర్తి చేసుకుని వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీస్ లో వాళ్ళకి టాలెంట్ ని బట్టి మినిమం ప్యాకేజ్ ఇంత, మాక్సిమం ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి మీకు ఐడియా ఉండదు. ఇప్పుడు ఐటీఐ పాస్ వాళ్ళకి మినిమం 18,000 వాళ్ళకి శాలరీ ఇస్తారు అనమాట. ప్లస్ కొన్ని కంపెనీ ఏమంటే వాళ్ళకి అకౌంట్స్ ఇస్తున్నారు, ప్లస్ వాళ్ళ మిగతా బెనిఫిట్స్ ఇస్తున్నారు అనమాట వాళ్ళు. అదే డిప్లొమా వాళ్ళకి అయితేనేమో స్టార్టింగ్ వచ్చి 23,000-25,000 స్టార్టింగ్ అనమాట. బీటెక్ వాళ్ళకి అరౌండ్ 30,000 ఇస్తారు అనమాట శాలరీ. అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ అనమాట. ఇది బేసిక్ స్ట్రక్చర్. బీటెక్ పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా ఏ టైప్ ట్రైనింగ్ ఇక్కడ తీసుకోవచ్చు సార్ వాళ్ళు? ఇప్పుడు మా దగ్గర రామంతపూర్లో ఒక కోర్స్ నడుస్తుంది, మీకు ముందు చెప్పినట్టుగా టెక్నీషియన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ అనమాట. అది కొత్తగా లాంచ్ అయిన కోర్స్ అనమాట. దానిలో 24 మందికి గాను 10 మంది బీటెక్ వాళ్ళు ఉన్నారు అనమాట. ఒక 3 ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా డిప్లొమా వాళ్ళు ఉన్నారు అనమాట. ఈ ఐటీ వాళ్ళు 2-3 మాత్రం ఐటీ వాళ్ళు ఉన్నారు అనమాట. అంటే ఎన్నాళ్ళ పాటు ఉంటుంది ఆ కోర్స్? అది వచ్చి 2 years కోర్స్. అది కొన్ని 6 months కోర్స్ మాది అనమాట. లైక్ డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్ 6 months కోర్స్ అనమాట. వెల్డర్ వచ్చి 1 year కోర్సు, ఫిట్టర్ వచ్చి 2 years కోర్స్ అనమాట. ఎలక్ట్రీషియన్ వచ్చి 2 years కోర్స్. అట్లా మాది సిలబస్ ప్రకారం మాది కోర్స్ డిసైడ్ అయ్యాడు అనమాట, డ్యూరేషన్ దాన్ని. ప్రధానంగా ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నడుస్తుంది. ఇప్పుడు ఈవెన్ డ్రోన్ యూజింగ్ అయినా సరే ఎక్కువ శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సంప్రదాయ కోర్సులకు భిన్నంగా కూడా వీటికి ఎక్కువగా రెస్పాన్స్ ఉంది. రిక్రూట్మెంట్ లో కూడా ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ నే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. మీరు దానిపైన ప్రత్యేకంగా ఎలాంటి దృష్టి సారించారు? ఉన్న కోర్సుల్లో ఇంకా కొత్తగా ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా? ఇప్పుడు కొత్త కోర్సు అంటే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ కొత్త స్కీమ్ ఒకటి వచ్చింది మా మినిస్ట్రీలో అనమాట, పిఎం సేతు అనేసి. పిఎం సేతు ఏమంటే అప్గ్రేడేషన్ 1000 ITS స్కీమ్, అది ప్లస్ 5 NSTs అనమాట. అవి అందులో మా ఎన్ఎస్టీ హైదరాబాద్ కూడా ఒక పార్ట్ అనమాట, 5 NSTSలో అనమాట. దానిలో కూడా ఏం చేస్తాం, కొన్ని కొత్త కోర్సు స్టార్ట్ చేస్తాం. ఇంకా ఏది ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సు, సెమీ కండక్టర్ కోర్సు, మెడికల్ ఎలక్ట్రిక్ కోర్సు, సోలార్ కాకుండానే కొత్త కోర్సు కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. అంటే మా ప్లాన్ ఏమంటే ఇప్పుడు వచ్చే 2-3 సంవత్సరాల్లో స్మాల్ హైడ్రోపర్ టెక్నీషియన్ కోర్సు ఉందన్నమాట. అది ప్లాన్ చేస్తాం స్టార్ట్ చేయడానికి. ఏరోనాటిక్ స్ట్రక్చర్ ఫిట్టర్ కోర్స్ అనమాట. అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ అసెంబ్లీ అది అనమాట. అది కూడా ప్లాన్ స్టార్ట్ చేయడానికి. ఓకే, దానికి అంటే మినిమం ఎడ్యుకేషన్ ఏంటి? 10th పాస్. వాటికి 10th పాస్ ఉన్న వాళ్ళకి ఆ తరహా శిక్షణ ఇవ్వడానికి ఎంతో, అంటే వాళ్ళ ఆ రేంజ్ కు వెళ్ళడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది కదా సార్. దానికి సంబంధించి ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ఏ విధంగా మోటివేట్ చేస్తుంది? ఇప్పుడు ఏమవుతుందంటే ఏరోనాటికల్ కోర్స్ అయితే ఏరోనాటిక్ స్ట్రక్చర్ ఫిట్టర్ కోర్స్ అనమాట. దానిలో బేసిక్ ఏమైతే ఫిట్టింగ్ మెయిన్ కాన్సెప్ట్ దానిలో అనమాట. ఫిట్టింగ్, రివిటింగ్, బాడీకి ఎలా బిల్డ్ చేయాలి అంతా నేర్పుతారు అనమాట. దానికి పెద్ద 10th వాళ్ళు దాన్ని పికప్ చేయగలరు. స్మాల్ హైడ్రోపర్ టెక్నీషియన్ కోర్స్ ఉందన్నమాట. మన హైడ్రో ప్లాంట్స్ చాలా మనకి ఇండియాలో ఉన్నాయి, కానీ వాళ్ళ టెక్నీషియన్స్ వాళ్ళ దగ్గర లేరన్నమాట. వాళ్ళకి మేము సర్వే చేసిన దాన్ని బట్టి వాళ్ళ టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్ చాలా ఉందన్నమాట, రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అది కూడా ప్లాన్ చేయాలి. దానిలో ఏమవుతుందంటే సివిల్ కాంపోనెంట్ ఉంటుంది దానిలో అనమాట, మెకానికల్ కాంపోనెంట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంటేషన్ కూడా దాన్ని నేర్పాలన్నమాట. ఈ మొత్తం కలిపి అది కూడా 2 years కోర్స్ అనమాట. అది కూడా 10th పాస్ లేదంటే బీటెక్ ఆ టెక్నాలజీని బట్టి కూడా మీరు కోర్సెస్ డిజైన్ చేశారు. మహిళలకు కూడా సపరేట్ గా ఉమెన్ క్యాంపస్ కూడా సపరేట్ గా ఉంది కదా సార్. మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కోర్సులు ఏంటి సార్? మహిళలకు అవసరం అయితే ఉమెన్స్ కి అయితే ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ మా దగ్గర FDT అంటాం మేము దానికి. అట్లానే కాస్మెటాలజీ అనమాట. బ్లైండ్ చెప్పాలంటే బ్యూటిషియన్ కోర్స్ మనం అంటాం కదా, అదనమాట. దాన్ని మేము కాస్మెటాలజీ అంటాం. దానిలో ఏమంటే బ్యూటిషియన్ ఉంటుంది, నెయిల్ ఆర్ట్ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది అనమాట.
ఇప్పుడు మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారన్నమాట, స్టెనోగ్రాఫర్స్ ఉంటారు, దానికి ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్స్ ఉందన్నమాట. అట్లనే ఎంబ్రాయిడరీ నీడ్ల వర్క్ ఉంటుందన్నమాట. అట్లా మా దగ్గర చాలా కోర్సు ఉన్నాయన్నమాట. ఉమెన్ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. అవి డ్యూరేషన్ ఏ విధంగా ఉంది? వాళ్ళకి డే స్కాలర్స్ కూడా ఉండొచ్చు, హాస్టల్ ఫెసిలిటీ ఉన్నాయి సార్. ఇప్పుడు డ్యూరేషన్ వచ్చి ముందు చెప్పినట్టయితే సిటిఎస్ కోర్స్ అయితే 6 months నుంచి 2 years వరకు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటాలజీ కోర్స్ అనమాట, 1 year కోర్స్. అది FDT 1 year కోర్స్ అనమాట. అది ఆఫీస్ మేనేజ్మెంట్ 1 year కోర్స్ అనమాట. అది ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మహిళలు ఇంట్లో నుంచి పని చేసుకోవడానికి కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో బయటికి వెళ్ళి కుటుంబాన్ని చూసుకునే పరిస్థితుల్లో కొన్నిసార్లు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళకు మనం వాళ్ళ సాధికారత కోసం మనం బ్యాంకర్స్ నుంచి ఏమన్నా అట్లా లోన్లు ఇప్పించి ఆ చాయిస్ కూడా ఏమైనా ఉందా సార్? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాడు అనుకోండి, మినిమం ఒక 1 lakh అట్లా ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లోనే అర్నింగ్ చేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళు ఈజీగా కూడా పే చేసుకోవచ్చు కూడా లోన్. అట్లా బ్యాంకర్స్ నుంచి మనం ఏమన్నా గ్యారంటీగా అట్లా ఏమన్నా ఇవ్వడానికి అట్లా ఏమైనా చాయిస్? గ్యారంటీ అయితే మేము ఏమి కానీ, కాకపోతే కోర్సు ఎండ్ అయ్యే ఓపెన్ చేసి ఒక బ్యాంకర్స్ పిలుస్తాం అనమాట. మేము బ్యాంకర్స్ చెప్తారు డిఫరెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి, సబ్సిడీ ఎంత, స్కీమ్ ఎంత సబ్సిడీ వస్తుంది, అది మేము వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాం అనమాట. తర్వాత ఏంటో ఆ స్టూడెంట్స్ వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు కొంత బిజినెస్ చేదలుచుకుంటే వాళ్ళని బ్యాంక్ అప్రోచ్ అయిన తర్వాత మా రెఫరెన్స్ ద్వారా వాళ్ళు ముందు ప్రొసీడ్ అవుతారు అనమాట. వాళ్ళు తిరిగి వాళ్ళ గ్యారంటీ ఒక జస్ట్ మేము సపోర్ట్ హ్యాండ్ ఇస్తాం వాళ్ళకి. కంపెనీస్ తో పాటు బ్యాంకర్స్ కూడా ఇక్కడ వచ్చి బ్యాంకర్స్ కూడా వస్తారు. బ్యాంకర్స్ వచ్చి ఒక సెషన్ ఇస్తారు అనమాట. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏముంది, సబ్సిడీ దీనిలో ఎంత సబ్సిడీ ఉంటుంది, ఆ రీపేయింగ్ టర్మ్ అంతా మొత్తం చెప్తారు అనమాట వాళ్ళు. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించిన కోర్సెస్ ఏంటి సార్? ఎందుకంటే ఒకటిసారి ఇన్స్ట్రక్టర్ జాయిన్ అయితే ఐటీఐకి వాళ్ళు టీచ్ చేసి వాళ్ళు జాబ్ ప్లేస్మెంట్ కూడా అట్లా ఉంటుంది. అవును. ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ కోసం మేము జనరల్గా TOT అంటాం అన్నమాట, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కోర్స్ అంటాం అనమాట. అంటే ఎవరైతే ఐటీఐలో ఇన్స్ట్రక్టర్ కావాలనుకున్నారో వాళ్ళు CETS కోర్స్ అడ్మిషన్ తీసుకుంటారు. ఆ కోర్స్ అనేది వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఐటీఐలో జాబ్ వస్తుంది అనమాట. రెండు గవర్నమెంట్లో జాబ్ రాదు కదా, స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ వేడిగా ఉంటుంది అనమాట. వాళ్ళు యాడ్ చేయాలి. అట్లనే ప్రైవేట్ ఐటీలో కూడా ఇక్కడ ఉంటుంది అనమాట ఇన్స్ట్రక్టర్స్ అనమాట. అలా కొన్ని ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఫ్యాకల్టీ కావాలన్నమాట. అన్నిటికి గాను వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు. నేషనల్ లెవెల్లో బెటర్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ సంబంధించి ఏమైనా ఉన్నాయి సార్? దానికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర లాస్ట్ ఇయర్ 24-25 బ్యాచ్లో అయితే మాది ఆల్ ఇండియా టాపర్స్ ఉన్నారన్నమాట ఇక్కడ నుంచి, మా ఇన్స్టిట్యూట్ నుంచి అనమాట. ప్లస్ ట్రేడ్ వైస్ టాపర్స్ కూడా మా దగ్గర నుంచి ఉన్నారన్నమాట. మొత్తం 4 సెలెక్ట్ అనమాట లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి. ఒక ఆల్ ఇండియా టాపర్ అనమాట, 3 ట్రేడ్ వైస్ టాపర్స్ వాళ్ళు. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఈ అకాడమిక్ సంబంధించి అంటే జనరల్ గా ఎడ్యుకేషన్ అకాడమీ ఏమో జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మన దానికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దానికి సంబంధించి ఎవరైనా ఆశావాహులు ఉంటే ఇక్కడ రావడానికి ఏ కోర్సులు తీసుకోవడానికి దానికి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మాది అకాడమీ ఏమవుతుందంటే ఇది ఆగస్టు జూలై ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు CITS కోర్స్కి అయితే మేము ఆల్రెడీ యాడ్ ఇచ్చి చెప్పినట్టుగాను ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. దానికి మెరిట్లు బట్టి అడ్మిషన్ ఏమవుతుందంటే ఆగస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి. షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ అయితే డిఫరెంట్ షెడ్యూల్స్ మా ఉన్నాయన్నమాట. ఆన్లైన్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాము, దాన్ని బట్టి వాళ్ళు చూసుకుని రావచ్చు అనమాట. అంటే షార్ట్ టర్మ్ మినిమం ఎన్ని రోజులు? మినిమం 1 week అనమాట. మాక్సిమం వచ్చేమో 4 weeks వరకు ఉంటుంది. ఆ 1 week 4 weeks లో అవసరమైనది మొత్తం నేర్పించేస్తారు. అది షార్ట్ టర్మ్ ఏంటి బేసికల్గా ఏమవుతుందంటే అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అంటాం అనమాట. మేము అంటే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి కొత్త టెక్నాలజీ మీద కొంచెం ట్రైనింగ్ అనమాట, ఓరియంటేషన్ ఇస్తాం అనమాట. కాబట్టి వాళ్ళు 1 week సరిపోతుంది వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. యువతకు వాళ్ళకి కావాల్సిన విభాగాల్లో లేదా అంశాల్లో కూడా తగిన శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యం పెంపొందించే ఉద్దేశమే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క లక్ష్యం అని చెప్పి రవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.